మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. నవగ్రహ బంధన ప్రయోగం అనేటువంటిది ఒకటి ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి ప్రయోగం ఇది. ఇక్కడ కొంతమంది తెలిసి తెలియక చాలా గత జన్మలలో విపరీతమైనటువంటి చేసి ఉంటారు. ఇక్కడ మూల నక్షత్రము, తర్వాత జ్యేష్ఠ, ఇంకా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. సరే, త్వరలోనే నేను ఈ జ్యోతిషము తత్సంబంధమైనటువంటి వాటిపైన రెగ్యులర్గా వీడియోలు చేయబోతున్నాను. దీనికి సంబంధం ఎలా ఉంటుంది అంటే, ఈ నక్షత్ర దోషాల వల్ల లేదా గ్రహస్థితి వల్ల వీళ్ళ యొక్క జీవితం అంతా కూడా అతలకుతలం అవుతూ ఉంటుంది. ఎక్కువగా అంటే బయట ప్రయోగాలు లేకపోయినా కూడా ఒక అడుగు, 2 అడుగులు వెనక్కి, 1 అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కి పడతాయి, 1 అడుగు ముందుకు. అంటే మీరు ఎటు వెళ్ళిపోతున్నట్టు? 2 అడుగులు వెనక్కి పడుతుంటాయి, 1 అడుగు ముందుకు పడుతుంది. అంటే మీరు వెనక్కి వెళ్ళిపోతున్నట్టే ఉంటుంది. అంటే చూస్తే ఓకే అనిపిస్తుంది, మళ్ళీ ఏంటి ఏమీ లేదు, అంత ఇబ్బందుల పాలవుతున్నాము, తర్వాత నష్టపోతున్నాము అనేటువంటి సిస్టమ్ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఎక్స్ట్రీమ్గా గ్రహస్థితి అనేటువంటిది ఉంటుంది. మరి మనము ఏదైనా కూడా ముందు మనం చేసుకునేది గ్రహశాంతులే కదా బేట. ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో గ్రహశాంతులు మాత్రమే ఉంటాయి, ఇంకా ఏమి ఉండవు. ఇంకా ఏదైనా విపరీతంగా గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి అంటే ఒక హోమం చేసి కొంతకాలం ఆపే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ శని దశలు కావచ్చు, రాహు, కుజ, ఇలా కొన్ని దశలు అనేటువంటివి చాలా ఎక్స్ట్రీమ్గా చాలా సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అష్టమ శని ఉంటుంది. అంటే దాదాపుగా 7.5 to 8 సంవత్సరాల ఆ పీరియడ్ ఉంటుంది కదా. అర్ధాష్టమ శని ఉంటుంది, అంటే 4 years ఈ టైపులో ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. అంటే ఏంటి అంటే పొడ అనేటువంటిది ఆ తర్వాత కూడా శని ప్రభావం దశ అయిపోగానే అది వెంటనే క్లోజ్ కాదు బెట్ట, కొంచెం ఇంకా కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ మీకు సపోజు 7.5 సంవత్సరాల ఎఫెక్ట్ 7.5 అంటాం కదా. సో 7.5 సంవత్సరాల ఎఫెక్ట్ కనుక ఉన్నదనుకోండి, అంటే ఈ 7.5 సంవత్సరాలు ఆ వ్యక్తి బాధపడుతూ ఉండాల్సిందేనా? సమస్యలు అనుభవిస్తూ డెవలప్మెంట్ లేకుండా ఉంటాడా? అది ఉంటే ఇంకా అన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి నిర్వీర్యం అవ్వడమే కదా. మరి శాంతులు ఎలా? ఇది నాకు 7.5 అనేటువంటిది చిన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు నాకు వచ్చినటువంటి క్వశ్చన్. ఇన్ని సంవత్సరాలు ఏం చేయకుంటే ఎందుకుంటాం? ఇది రాంగ్ కదా. ఇక అక్కడి నుండే ప్రస్థానం అనేటువంటిది మొదలుపెట్టాను. నో 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 ఏదో ఉందని. సరే, మనము ఒక శని లేదా రాహు, కేతు ఏ బాధలు ఉన్నప్పటికీ కూడా మనము వాటిని కనుక ఆ ప్రభావాన్ని కనుక ఆపితే ఎలా ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ నాలో రేజ్ అయింది. ఇక్కడ ఇది ఒకటే కాదు, ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి. ఇప్పుడు కాలసర్ప దోషం ఉందండి. కాలసర్ప దోషం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? మీకు కాలము కలిసి రాకుండా ఉండేటువంటి స్థితే కాలసర్ప దోషం. అంటే కాలమే మిమ్మల్ని కాటేస్తూ ఉంటుంది. ఇక మనం ఉండేదే కాలంలో కదా. ఈ కాలమే మిమ్మల్ని కాటేస్తుంటే మీరు ఎక్కడికి పోతారు? అలా సిస్టమ్ ఉంటుంది. మరి అంత ఎక్స్ట్రీమ్గా ఎందుకు ఉంటుంది అంటే గతంలో ఏదో జరిగిపోయి ఉంటుంది. సరే, దాన్ని తలుచుకుంటూ మనం బాధపడుకుంటూ ఉంటే కుదరదు. సరే, గ్రహస్థితిని కొంచెం తగ్గించుకోవాలంటే ఇంకొకటి ఏం చెప్తారు అంటే పుణ్యాలు చేయండి. పాపమేమో కొండంత ఉంది. ఇప్పుడు మీరు సమస్యలలో ఉన్నారు. ఇంత సమస్యల్లో ఇబ్బంది పడుతూ మీరు ఏం పుణ్యాలు చేసుకుంటూ ఉంటారు? మీరు పుణ్యాలు చేసుకుంటూ ఉండేటువంటి స్థితి అనేది ఉంటుందా? అసలు జరుగుతుందా అది? మీరు ఎంతకాలం పుణ్యాలు చేసేసుకొని దాన్ని న్యూట్రలైజ్ చేసేసుకొని అంటే బ్యాలెన్స్ చేసేసుకొని ముందుకు వెళ్తారు? అది కూడా జరిగేటువంటి పని కాదు. మరి ఎలా వెళ్ళాలి? నా తలరాత ఇంతే అని ఉండకూడదు కదా. కనుక ఇక్కడ ఏం చేయాలి అంటే బంధన ప్రయోగం అని ఉంటుంది, నవగ్రహ బంధన ప్రయోగం అని ఉంటుంది. ఇది 99% తెలియదు. ఇప్పుడు ఈ అంటే
ఈ దక్షిణాచార సిస్టంలో ఉండేటువంటి వాళ్ళకి అసలు తెలియదు. అంటే ఇది నవగ్రహ బంధన ప్రయోగం అనేటువంటిది కూడా దక్షిణాచారంలో చేసేదే. కానీ ఇది అంటే ఇక్కడ 2 రకాలుగా వెళ్ళేటువంటి వాళ్ళకి ఇది బాగా తెలుస్తూ ఉంటుంది. ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి వాళ్ళకు మాత్రం చాలా శక్తివంతంగా మైండ్లోకి వెళ్తుంది. ఈ ప్రయోగం ఉంటుంది నవగ్రహ బంధన ప్రయోగం. అంటే ఇక్కడ ఏంటంటే గ్రహాన్ని బంధించేస్తాం, నవగ్రహాలను బంధిస్తాం. అదేంటి గురుగారు నవగ్రహాలను బంధిస్తారా అంటే బంధిస్తాం, అది మంత్ర సిస్టంలో ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రావణాసురుడు ఏం చేస్తాడు, కొంతమంది రాక్షసులు కొంత తపస్సు చేసి శక్తిని సంపాదించుకొని ఆ తర్వాత ఏం చేస్తారు, గ్రహాల్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి స్థితిలో పెట్టుకుంటారు. పెట్టుకునేటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చేస్తాము అంటే నవగ్రహ బంధన ప్రయోగం మనము అంటే వాటి యొక్క ఎఫెక్ట్ను పరిపూర్ణంగా బంధిస్తాం. ఇందులో నక్షత్రం కూడా ఉంటుంది. వాస్తవంగా గ్రహ బంధన అంటేనే ఆ నక్షత్ర యొక్క ఎఫెక్ట్ కూడా క్లోజ్ అవుతుంది. ఎందుకంటే నక్షత్రం యొక్క ఎఫెక్ట్ గ్రహాల రూపంలో పట్టుకోవడం జరుగుతుంది. కనుక ఇక్కడ పరిపూర్ణంగా మనం ఏం చేస్తామంటే ఆ బంధన ప్రయోగం అనేటువంటిది ఉంటుంది. దానికి ఒక 2 రోజుల సిస్టమ్ ఉంటుంది, ఒక రోజు కాదు అది. సో ఇది ఏంటంటే ఎలాంటిదైనా సరే మొత్తము దాన్ని నిర్వీర్యం చేసేటువంటి విధంగా చేసి పెట్టేస్తాం. దాని పీరియడ్ అయితే ఎంతైతే ఉంటుందో అంతా దాన్ని అక్కడ ఆపడేస్తాం. ఇక ఈ జన్మలో మీరు నిర్మాణం ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని హ్యాపీగా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక నవగ్రహ బంధన ప్రయోగము అనేటువంటిది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి ప్రయోగము. ఈ ప్రయోగం వల్ల కాలసర్ప దోషాలు కావచ్చు, కుజ దోషాలు కావచ్చు, శనిగ్రహ దోషాలు కావచ్చు, ఇలా గురుబలం లేకపోవడం కావచ్చు. మీకు ఏది ఎలా ఉన్నా కూడా గురుబలం లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా. అంటే గురుబలం లేదు, ఒకటి గ్రహం యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి అతలకుతల కావాల్సిందే. ఎందుకంటే 33% అనేటువంటిది ఆ వ్యక్తి పైన ఉంటుంది. నేను సులభంగా ఏం చేస్తాను, అరే నాయన అంత ఏది అవసరం లేదు బట్ ఒక మంత్రాన్ని పట్టుకొని రెగ్యులర్గా చేసేసుకోండి అని అయితే చెప్తాను. కానీ అది చేసుకుంటూ వెళ్ళినంత కాలం వీళ్ళకి అసలు ఆ గ్రహస్థితి అనేటువంటిది ఉండదు. కానీ కొంతమంది వాళ్ళు బిజీ లైఫ్లో ఉండి అది చేసుకునేటువంటి స్థితిలో ఉండరు. ఒకటి. రెండవది ఏంటంటే ఆ బాధలు తట్టుకోలేరు. ఇక గురుగారు మేము తట్టుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఈ నవగ్రహ బంధన ప్రయోగం అనేటువంటిది 200% చేయాల్సినటువంటి సిస్టమ్ ఇది. ఇక ఇది దేంతో చేస్తారు అంటే అది కొంచెం రహస్యంగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే నవగ్రహ సిస్టాన్ని మొత్తము అంటే మన కర్మను మనం ఆపుకునేటువంటి సిస్టము మంత్ర సిస్టమ్ ద్వారా ఉంటుంది. నవగ్రహ బంధన సిస్టమ్ ద్వారా వాటి యొక్క ఎఫెక్ట్లను మనం పరిపూర్ణంగా అసలు దాని యొక్క పొడ, దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క వాసన ఏమీ లేకుండా 200% మనం కట్టి అక్కడ పడేయచ్చు. అదొక సిస్టమ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.